తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న శిఖా గోయల్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. ఇక ఏడీజీగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఇక ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న తరుణ్ జోషిని అత్యంత కీలకమైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత సిపి సుధీర్ బాబు పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఇక మల్కాజ్గిరి సిపిగా ఉన్న అవినాష్ మొహంతీని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీసీగా ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఆయనకు ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక ఐజీగా ఉన్న సుమతిని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న ఈయనను మల్టీ జోన్ 2 ఐజీపీగా బదిలీ చేశారు. ఐజీపీగా ఉన్న కార్తికేయకు ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఈ నెల 31 పలువురు సీనియర్ అధికారులు కూడా కొద్దిమంది తమ పదవి విరమణ చేయబోతున్న నేపథ్యంలో అధికారుల పోస్టింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు మార్పులు చేర్పులు చేసింది. కొంతమంది పోస్టింగ్లు మార్చింది. ఇందులో ఇవన్నీ కూడా మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులు శిఖా గోయల్ ఇటీవల డీజీగా పదోన్నతి పొందినటువంటి వైపు వీళ్ళంతా కూడా కొందరికి పదోన్నతులు ఇచ్చారు. ఇందులో శిఖా గోయల్ కు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోని అదేవిధంగా ఫోరెన్సిక్స్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. అదరోవైపు దేవేంద్ర సింగ్ చౌహాన్ ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. షానవాజ్ కాసిం ను మల్టీ జోన్ 2 ఐజీపీగా నియమించారు. అదేవిధంగా పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు కూడా షానవాజ్ కాసిం కి అప్పగించారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ తరుణ్ జోషికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించారు. సుధీర్ బాబు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా ఉన్నారు. గతంలో రాచకొండగా ఉన్నదాన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు స్థానంలో తరుణ్ జోషికి కమిషనర్ గా నియమించారు. మరోవైపు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ మహంతిని బదిలీ చేసి అతనికి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ డీజీగా బదిలీ చేశారు. అతనికి ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల డీజీగా పదోన్నతి పొందినటువంటి మొన్నటి వరకు ఎస్ఐబీలో ఉన్నటువంటి బి సుమతిని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఇటు మరోవైపు కార్తికేయ ఐజీపీని ఇంటెలిజెన్స్ కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మొత్తానికైతే పలువురు సీనియర్ ఐపీఎస్లందరికీ కూడా ఈ పదోన్నతులు అదేవిధంగా బదిలీలు కూడా ఈ వీటికి సంబంధించి ఉత్తర్వులను సిఎస్ రామకృష్ణారావు జారీ చేశారు. ఓకే, రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ